సోమవారం ఏలూరు పెద్ద పోస్టాఫీస్ వద్ద గల కుండీ సెంటర్ వద్ద నుంచి చందన బ్రదర్స్ వరకు ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ అమలు కానున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలతో బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు ముఖ్య అతిథులుగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురెళ్ల సుధాకర్ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గాది రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు నెర్సు నెలరాజా, బీజేపీ మండల అధ్యక్షులు జ్యోతికుమార్, కాళేశ్వరరావు, శేషసైన, టీడీపీ సీనియర్ నాయకులు పూజారి నిరంజన్, జిల్లా మీడియా కన్వీనర్ బాడిత నారాయణరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మత్తి శాస్త్రి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తోట వరప్రసాద్, మహిళా మోర్చా జిల్లా జీఎస్ కుసుమకుమారి, ఏఎంసీ డైరెక్టర్ నడపన వాణి దానిభాస్కర్ మరియు జనసేన వీర మహిళలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భారతదేశ ప్రజలకి శుభవార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయానికి ఎన్డీఏ కూటమి పక్షాన ఈ రోజున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి నాయకులతో ఒక కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమం ప్రజలకు తెలియటానికి ఎన్డీఏ కూటమి ఏం చేసింది అనే దానికి ఈ కార్యక్రమం తలపెడతాం జరిగింది. మరి ఇదివరకు 18% ఉన్న జీఎస్టీని ఈ రోజున 5% కుదింపు చేసి ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది ఎన్డీఏ కూటమి. భారతదేశంలోనే చరిత్ర 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా, 3 సార్లు భారతదేశ ప్రధానిగా వరుసగా 3 సార్లు చేసిన రికార్డు ఆయనకి తప్ప మనం ఆయుష్ ఉన్నంతసేపు కూడా ఇంకొకరు ఆ రికార్డుని దాటలేరు. మరి ఇలాంటి ఎన్నో ఆయన కూటమిలో ఎన్డీఏ కూటమిలో విజయాలు సాధిస్తారని చెప్పేసి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల కాలంగా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు కలిసి జిఎస్టీ కౌన్సిల్గా ఏర్పడి వారు జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో విడుదల వారీగా ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈవేళ ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి జిఎస్టీ వసూళ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డబ్బులతోటి ఈవేళ దేశంలో విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి కనపడుతూ ఉంది. ఏలూరు నగరంలో ఉన్నటువంటి కుండీ సెంటర్ నుంచి కూడా మనందరం కలిపి ఈవేళ జనసేన, టీడీపీ, బీజేపీ కుటుంబ సభ్యులందరం కలిగి ఈవేళ ర్యాలీగా బిర్లా భవన్ వరకు కూడా పోతా ఉన్నాము. ఈ ర్యాలీలో మరి ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సింది ప్రజలకు మేలు చేకూర్చడంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటుగా వారి యొక్క టర్నోవర్ పెంచే విధంగా భారత ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తూ ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అనేక రైల్వే ప్రాజెక్టులు, అలాగే మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వడం కానీ, మన రాష్ట్రంలో హైవేల నిర్మాణం కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా జీఎస్టీని తగ్గించి ప్రజలందరికీ కూడా మంచి శుభవార్త చెప్పారు. పెద్దలు చెప్పినట్టుగా మొత్తం అన్ని నిత్యావసర వస్తువులు, ఫుడ్ దగ్గర నుంచి వాడే సెల్ ఫోన్ వరకు అన్ని వస్తువుల ధరలో 18% నుంచి 5% లోపుకి తీసుకొచ్చి ఈరోజు ప్రతి వినియోగదారుడికి కూడా తక్కువ ధరలో అన్ని వస్తువులు దొరికేటట్టు చేసిన మోడీ గారికి ఏలూరు జనసేన పార్టీ తరఫున, అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి టోటల్గా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ దేశ ప్రజలకి దసరా కానుకగా జీఎస్టీని తగ్గించడం, నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ పేరు మీద అనేక రకాల జీఎస్టీ ట్యాక్స్లను తగ్గించేటువంటి ప్రయత్నం చేసి ఒక చట్టం చేశారు. ఈ రోజున 2.5 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ నిమిత్తం ప్రజలకి మరి లబ్ధి చేకూరుతూ ఉంది. మరిన్ని వివరాలకు ప్రజలకు చేరువయ్యేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జై హింద్. మరి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మరి సంక్షేమం, అభివృద్ధి చేస్తూ భారతదేశాన్ని ప్రపంచ దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబడటమే కాకుండా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రతి వినియోగదారుడికి, వారి కుటుంబానికి నెలకి 4 నుంచి 5,000 రూపాయలు పరోక్షంగా కలిసి వచ్చేలాగా ఈ నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.